ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొనియునుడి. యూదా గారు తన పత్రిక ద్వారా విశ్వాసులకు చేస్తున్నటువంటి హెచ్చరిక ఇది. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన విశ్వాసముతో మీకు మీరుగా అభివృద్ధి పొందుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థిస్తూ నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొనియునుడి. పరిశుద్ధాత్మలో ప్రార్థించడం ఎట్లా? సువార్త గురించి, క్రైస్తవ సిద్ధాంతాల గురించి సరైన అభిప్రాయాలు కలిగి ఉన్నంత మాత్రాన సాతానుపై విజయము మనకు కలగదు. ప్రార్థన లేకుంటే సాతానుతో యుద్ధము చేయడానికి మనలో ఆధ్యాత్మిక బలం ఉండదు. మనం ప్రార్థన చేయడం అనేది దేవుని ఆత్మలో జరగాలి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయొచ్చు. మెలకుగా ఉండుడి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆయనకు లోబడి ఆయన చూపించిన రీతిలో ప్రార్థించాలి. అన్ని సమయాల్లోనూ అన్ని విధాలుగా ప్రార్థించాలి. అంటే దేవుని సంకల్పానికి అనుగుణంగా అన్ని విధాల విన్నపాలు ఇతరుల కోసం విజ్ఞాపనలు చేయాలి. కృతజ్ఞతాస్తుతులు కూడా సమర్పించాలి. 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం. ఏకాంతముగా లేక బహిరంగంగా, మాటలతో లేక మాటలు లేకుండా లోపల కూడా ప్రార్థించవచ్చు. అన్ని రకాలుగా ప్రార్థనలు చేయడం మంచిది. అన్నిటికీ దేని ప్రయోజనం దానికి ఉంది. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలా అనగా, మనము యుక్తముగా ఎలాగో ప్రార్థించవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. ప్రియ స్నేహితుడా, వాక్యమంటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మలో ప్రార్థించే విషయాలు చాలా భారభరితముగా ఉంటాయి. ప్రార్థనలో ఇది అత్యున్నతమైనటువంటి దశ. హృదయం అంతా వేదనతో నిండిపోయిన స్థితిలో ఉంటుంది. అట్లాంటి పరిస్థితిలో మనం ప్రార్థిస్తున్నప్పటికీ మాటలు రావు, ఏవో అర్థం కాని మూలుగులే వస్తాయి. అట్లాంటి పరిస్థితిలో పరిశుద్ధాత్ముడే మన పక్షముగా విజ్ఞాపన చేస్తాడు. మనం అనుకోవచ్చు, అంతటి భారము కలిగి ప్రార్థించడానికి అట్లాంటి సమస్యలేమో లేవని, జీవితం సాఫీగానే సాగిపోతుంది అని. అవును, అది నిజమే కావచ్చు. కానీ ఒక విషయం మనం గుర్తించుకోవాలి. అది మన పరిశుద్ధత, నీతిని బట్టియేనని మనల్ని మనం మోసము చేసుకోకూడదు. వేరొకరి చేతిలో మోసపోవడం వేరు, కానీ మనలను మనమే మోసం చేసుకోవడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం. జీవితం సాఫీగానే సాగిపోతుందా? ఆయన అత్యున్నతి మీద కృపను నిర్లక్ష్యం చేయొద్దు. సారిసారిగా నీ జీవితాన్ని మార్చుకోవడానికి అవకాశం ఇస్తున్నారనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. జీవితం సాఫీగా సాగిపోతుంది, ఏ సమస్యలు నాకు లేవేంటి అనంటే నీవు ఆధ్యాత్మిక ప్రమాదంలో ఉన్నావేమో. నిన్ను నీవే పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేదే సమస్యల వలయం. అది ముండ్ల బాటే తప్ప పూల బాట ఎన్నటికీ కాదు. జాన్ హైడ్ ఇంగ్లాండ్ నుండి ఇండియాకి మిషనరీగా వచ్చి ప్రసవ వేదనతో ఇండియా రక్షణ కొరకు ప్రార్థించేవారట. అతని మోకాళ్ల ప్రార్థనతో ఆయన వేసుకున్న ఫ్యాంటుకు రంధ్రాలు పడేవట. అతని భారభరితమైన ప్రార్థనకు ఎడమ ప్రక్కన ఉండాల్సిన గుండె సహితం మధ్యలోకి చేరిందట. ప్రభువా, ఆత్మలనివ్వు, లేకుంటే నా ఆత్మను తీసుకో అంటూ రోధించేవారట. ప్రియ స్నేహితుడా, ఇప్పుడు చెప్పగలవా, పరిశుద్ధాత్మలో ప్రార్థించేటంతటి భారం నాకు లేదని? నీ కుటుంబము, సంఘము, దేశ రక్షణ కొరకు భారము కలిగి ప్రార్థించాలి. క్రీస్తు కోసం చిత్రహింసలు అనుభవిస్తూ వారి రక్తముతో సముద్రాలు సైతం ఎర్రగా మారుతున్నాయి.
అనేక మంది హతసాక్షులు అవుతున్నారు. బగబగ మండే మంటల్లో సజీవ దహనం అయిపోతున్న దేవుని బిడలు లెక్కలేనంత మంది ఉన్నారు. వారి కుటుంబాల కోసం, వారు విడిచి వెళ్లిన పరిచర్యల కొరకు ప్రార్థించవలసిన భారం మన మీద ఎంతైనా ఉంది. యేసుక్రీస్తు పేరే తెలియని ప్రజలు ఈ లోకంలో ఎందరో ఉన్నారు. ఆయన నామము ప్రకటించడానికి ఎందరో తమ కుటుంబాలను సైతం విడిచి సువార్తను మోసుకుని వెళ్తున్నారు. వారి నిమిత్తం ప్రార్థించాల్సిన భారం మన మీద ఉంది. మరి ఆ భారం నీకుందా? క్రీస్తుని చేరాలనే, ఒక్కరినైనా చేర్చాలనే లక్ష్యం నీకుందా? అయితే నశించబోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. కొందరినైనా అగ్నిలో నుండి బయటకు లాగి ప్రభు సన్నిధానంకు నడిపిద్దాం. అట్టి రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందామా? అట్టి కృప ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదాల నుంచి మమ్మల్ని తప్పించండి. ఇది నా అవసరతలు, దీని అక్కర్లు మీరు తీర్చండి ప్రభువా. బయటికి వెళ్తున్నప్పుడు, లోనికి వస్తున్నప్పుడు నీ కృపను మాతో ఉంచండి. బలహీనులను, చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. నీ కృపను వారికి తోడుగా ఉంచండి నాయన. గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి నీ చిత్తంలో గర్భఫలాన్ని దయచేయండి. అదే విధంగా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు సకాలంలో వివాహములవుటకు సహాయం చేయండి. దూరదేశంలో ఉండి విని ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి. ఇది నా బర్త్డే జరుపుకున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ప్రభా. సంవత్సరం నీ దయా కిరీటాన్ని వారికి ధరింపచేయండి. అదే విధంగా మ్యారేజ్ డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలకు, వారి కుటుంబాలలో శాంతి, సమాధానంలో నీ దీవెనలు సమృద్ధిగా మీరు అనుగ్రహించండి. ప్రార్థనాత్మ కలిగి ఆత్మలో ప్రార్థించడం మాకు నేర్పించండి. ప్రార్థన ద్వారా అనేక మంది నీ వైపుకు ఆకర్షింపజేసే కృప మాకు ఇవ్వండి. ఈ దినమంతా నీ కృపను మాకు అనుగ్రహించి దిన దీవెనలు, దిన ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.